ఉపవేదాలు 4 అని చెప్పినాం కదా. సో ఋగ్వేదంకి ఉపవేదం ఏంటిదంటే ఆయుర్వేదం అన్నమాట. ఆయుర్వేదం అంటే వైద్యానికి సంబంధించింది. ఇంకా సామవేదానికి ఉపవేదం గాంధర్వ వేదం, ఇది సంగీతానికి సంబంధించింది. యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం, ఇది యుద్ధ విద్యలకు సంబంధించింది. అథర్వణ వేదానికి ఉపవేదం శిల్పవేదం, ఇది శిల్పాలకు సంబంధించింది. సో ఇతిహాసాలు 2 ఉంటాయని మనకు తెలుసు. అంటే ఇతిహాసం అనగా అర్థం ఏంటంటే ఇలా జరిగింది అని అర్థం. రామాయణం మరియు మహాభారతం అనే 2 ఇతిహాసాలు ఉంటాయి. రామాయణాన్ని ఆదికావ్యం అని కూడా అంటారు. దీన్ని వాల్మీకి రచించాడు. వాల్మీకి అనే తను ఒక గిరిజనుడు. వాల్మీకి సంస్కృత భాషలో రామాయణాన్ని 7 ఖండాలు మరియు 24,000 శ్లోకాలుగా రచించిండు. మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించిండు. మహాభారతానికే పంచమ వేదం, జయ సంహిత, శతసహస్ర సంహిత అని కూడా అంటారన్నమాట. ఇవి మారు పేర్లు. మరియు ఈ మహాభారతంలో 18 పర్వాలు